హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? శ్రీలక్ష్మి 357. నేను మీ లక్ష్మి. వంకాయ ఫ్రై ఎలా చేసుకోవడో చూద్దామా? చాలా బాగుంటుంది. నేను చేసే విధంగా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. వీడియో మాత్రం మధ్యలో స్కిప్ చేయకండి. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది ఎలా చేసుడో. చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది. అన్నంలోకి చపాతీకైనా చాలా బాగుంటుంది. రండి, మరి లేట్ ఎందుకు, చూసేద్దాం ఎలా చేసుడో వంకాయ ఫ్రై. ముందుగా వంకాయలు తీసుకొని క్లీన్ చేసి నిలువుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించే విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఈ విధంగా బాగా లావుగా కాకుండా బాగా సన్నగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయ పీసులు అందులో వేసుకోవాలి. వేసి బాగా కడగాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 యాలకులు, లవంగాలు, మెంతులు కొన్ని వేసి అవి పక్కకు ఉంచాలి. ఇప్పుడు వేడి నీళ్ళలో ఎండుమిర్చి ఒక 10-12 మనం మరిగి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వాటిని ఉడికించుకోవాలి. అవి పక్కకెట్టి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మనం అందులో పల్లీలు ధనియాలు వేయించుకున్నాం కదా, అవి అందులో వేసుకోవాలి. మనం ఎండుమిర్చి వేసుకోవాలి అందులోనే. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. చూడండి, ఇలా నేను చూపించే విధంగా చేసుకోవాలి. ఆ పేస్ట్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం నిలువుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయలు అందులో ప్లేట్లో వేసుకొని ఆ పేస్టును వాటికి అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా నేను చూపించే విధంగా స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఇవి ఒక్కొక్క పీస్గా దానిపైన వేసుకోవాలి. చూడండి, ఇలా సిమ్లో పెట్టాలి. స్టవ్ ఎక్కువ పెట్టకూడదు. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు మళ్ళీ అటు ఇటు తిప్పి మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలా బాగుంటుంది. చపాతీకైనా అన్నంకైనా చాలా బాగుంటుంది.